కార్తీక మాసం సిరీస్ డే 13 రోజులానే ఈ రోజు కూడా చాలా బాగా జరిగింది పూజ. ముందుగా గణపతి పూజ చేసుకున్నాము. ఆయనకి ధూపం చూపించుకొని ఒత్తు నీటిలో వదులుకున్నాము. వదులుకున్న తర్వాత హారతి ఇచ్చేసుకున్నాం గణపతికి. అష్టోత్తరాలు మొదలెట్టాము. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 13వ రోజు కాబట్టి 13 అధ్యాయం చదువుకున్నాం. చదువుకున్న తర్వాత తులసమ్మకి హారతి ఇచ్చేసుకున్నాం. అక్కడితో తులసమ్మ పూజ అయిపోయింది. ఆ తర్వాత లోపలికి వచ్చి పూజ గదిలో అలంకరించుకున్నాం శివయ్యని. అలంకరించుకున్న తర్వాత నేను ఆల్రెడీ పైన దీపం పెట్టుకున్నాను. సో మమ్మీ కింద పెట్టుకుంటారనమాట. ఎందుకంటే అమ్మ 16 వీక్స్ చేస్తుంది. 16 వీక్స్లో ఈరోజు 10 వీక్స్ అయినాయి. ఇంకా 6 వీక్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అమ్మ ప్రతి మండే కూడా అమ్మాయి కింద పీఠకం అది పెట్టుకొని పూజ చేసుకుంటది అనమాట. ఆయన పంచామృతాలతో అన్ని అభిషేకం అది చేసుకుంటది. సో కార్తీక మాసం కాబట్టి ఉసిరి దీపాలతో దీపాలు పెట్టాము. సో ఎలా ఉన్నది అలంకరణ అనేది అయింది ఎలా ఉందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. శివయ్యని అలా చూస్తుండగా ఎంత నిండుగా ఉన్నాడు ఒక శివయ్య. సో ఎలా ఉన్నారో కామెంట్స్ చేయండి. ఇంట్లో పూజ అయిన తర్వాత డే అంతా కూడా ఫాస్టింగ్ ఉన్నాము. ఉన్న తర్వాత అమ్మ ఇంకా ప్రసాదం పక్కన ఆవుకి పెట్టాలన్నమాట. టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే కార్తీక సోమవారం వల్ల అనుకుంటా ఖాళీ అనేదే లేదా అసలు. జనం మీద ఉన్నారు. అండ్ మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా శివయ్యని ఊరేగిస్తున్నారు. ఎంత అదృష్టం. ఇంకా అలా శివయ్యని దండం పెట్టుకొని ఆయన ఊరేగిస్తున్నారు. మేము కూడా దీపాలన్నీ పెట్టుకొని శివయ్య దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని గుళ్ళో ఇంటికి వచ్చేసాము. ఇలా ఈ రోజు జరిగింది. మీ ఇంట్లో మీకు ఈ రోజు ఎలా జరిగిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.